వారి మాటలకు నువ్వు విధేయత చూపినప్పుడు నువ్వు దేవుని మాటకు లోబడినట్టే. ఎందుకంటే దేవుడే వారిని నియమించాడు, దేవుడే వారిని స్థిరపరిచాడు. నువ్వు ఇంకా తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ప్రభు నిన్ను నీ కోసము తన మహిమార్థమై, తన మహిమ కొరకు, తన ఘనత కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఫలితములతో దేవుడు మాట్లాడతాడు. వారి ద్వారా నీ బ్రతుకులు బాగు చేస్తాడు. వారిని నేను ఏర్పాటు చేసింది నిన్ను పెంచి పెద్దవాడుగా చేసి ఒక ప్రయోజకునిగా మార్చడానికి దేవుడు నేను నియమించాడు. అందుకే యవనస్తులారా వినండి, మీ జీవితంలో ఎన్నడూ కూడా మీ పేరెంట్స్కి బాధ పెట్టవద్దు. వారిని సంతోషపరచడం నేర్చుకోండి. పిల్లలు వినాలి. హలో, తల పైకెత్తిన వైపు చూస్తున్నారు, శ్రద్ధగా వినాలి. దేవుని మాట మీరు వింటే మీరు జీవిస్తారు. దేవుని మాట మీరు వింటే మీరు దీవించబడతారు. దేవుని మాటకు లోబడితే మీ బ్రతుకులు బాగుపడతాయి. ప్రభు స్తోత్రం. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయమే నీవు ఆస్వాదించబడతావా శపించబడతావా అనేది నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నీవు మంచిగా బ్రతికితే ప్రభు వాక్యం సెలవిచ్చినట్టుగా తీర్పులో నుండి నువ్వు దాటి జీవంలోనికి వెళతావు. నీవు కానీ నీకు ఇష్టానుసంగా ప్రవర్తిస్తావు అనుకో, పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాము 11వ అధ్యాయం చివరి వచనంలో, ఎవరుడా నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించు, నీకు నచ్చినంత కూడా చూడు, నీవు చేయలేనంత కూడా చేయి, సంతోషించవలసిందే సంతోషించు, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. అది మాత్రం జ్ఞాపకం చేసుకో. యవనస్తులారా శ్రద్ధగా వినండి. మీరు మీ జీవితాన్ని కానీ మా శక్తి ఉంది, మా బలం ఉంది, మా జ్ఞానం ఉంది, మాకు ఎవరు చెప్పగలిగిన వాడు ఎవరన్నా ఇష్టానుసరంగా జీవించారనుకో, ఒక దినం రాబోతుంది, తీర్పు దినం. ఆ తీర్పు దినాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. అందుకు ఆ తీర్పులో నుండి తప్పించబడడానికి ఏకైక మార్గం యేసు ప్రభు అని. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేదన్నాను. కనుక యేసు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే నీవు మరణంలో నుండి జీవంలోనికి, అసత్యము నుండి సత్యములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి నువ్వు రాగలవు. చనిపోతే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యోహాను 11:5 చూసుకుంటే ప్రభు అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసమైనను చనిపోయినను మరణ వారు బ్రతుకుతారు. ప్రభుకు స్తోత్రం. క్రీస్తు నందు మనకు ఈ నిరీక్షణ కలిగి మన విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలి. నాకు గొప్ప ఆనందకరమైన విషయం, సంతోషకర విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం ధ్యానం చేస్తుండగా మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారు ఒకటే జరుగుతుంది మానవ జీవితంలో, పుట్టిన తర్వాత గిట్టగా తప్పదంటారు. జన్మం అయినదంటే ఎప్పుడో రోజు మరణిస్తారు. సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో చిన్న వయసులోనే చనిపోతారు. కొంతమంది 1 year నుండి చనిపోతారు. మా అన్నయ్యకి 2 కుమారులు పుట్టారు. నాకు ఒక్కసారి కాదు, ఆ కుమారుడు పుట్టాడు, 1 year వరకు బ్రతికాడు. 1 year తర్వాత ఒక రకమైన అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యానికి తగిన మెడిసిన్ అక్కడ లేకపోవడం మూలంగా ఏదో పట్టణానికి వెళ్ళి కొని తీసుకురావడానికి వెళ్ళారు. ఆయన మెడిసిన్ కొని తీసుకొచ్చే లోపల ఈ అబ్బాయి చనిపోయాడు. సెకండ్ ఇయర్ మళ్ళా కొడుకు పుట్టాడు. ఈసారి కొడుకు పుట్టాడని సంతోషం అనుకున్నారు. కానీ అప్పుడు కూడా జరిగిన విషయం తెలుసా, అగైన్ మన సేమ్ అదే కండిషన్. ఈ రెండోసారి పుట్టినవాడు కూడా అదే అనారోగ్యం వచ్చింది. తన కోసం కూడా మెడిసిన్ దొరకలేదు. మళ్ళా ఏ పట్టణానికి వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చినప్పుడు ఈయన కూడా చనిపోయారు. అప్పుడు కొందరు సువార్త చెప్పారు, యేసు ప్రభుని నమ్మకమయ్యా, ప్రభు కాపాడుతాడు, ప్రభు స్వస్థపరుస్తాడు, ప్రభు భద్రపరుస్తాడయ్యా అంటే అప్పుడు ప్రభు నమ్ముకున్నాడు మా అన్నయ్య. కొంతమంది మామూలుగా చెప్తే నమ్మరు, సత్యాన్ని గ్రహించారు. ఆ తర్వాత నమ్మాడు. ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ ఉన్నారు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక్క సంవత్సరం వరకు ఉండి తల్లిదండ్రుల ముఖాలు పోర్చి, ఓకే మమ్మీ డాడీ ఫలానా వ్యక్తి అని పోర్చిన తర్వాత చనిపోతే అది ఏ విధంగా ఉంటుందో హృదయాన్ని ఊహించాను. అది కూడా ఒక కుమారుడు అయితే పర్వాలేదు, 2 కుమారులకు అదే కండిషన్. నేను అంటాను అంతకంటే బెటర్ కండిషన్లో
ఈ కుటుంబాన్ని దేవుడు ఉంచాడు. స్తోత్రం. మా అన్నయ్య ఫ్యామిలీలో జరిగిన బాధ కంటే కూడా చెప్పాలండి. ఎందుకంటే కుమారుడు పని కనీసం యవన దశలోనికైనా రాగలిగాడు. యవన దశ రాకుండానే అనేక మంది చిన్న వయసులో చనిపోతున్నారు. కాబట్టి మరణం అనేది ఏ వయసులోనే రావచ్చు. దీనికి ఆశ్చర్యపడాల్సిన పనే లేదు. ఒక ఆయన గొప్ప బాధపడిపోతున్నాడు. మా ఇంట్లో అసలు ఎందుకు జరగాలి, దేవుడు అసలు ఎందుకు ఇలాగా చేయాలి, ఎందుకు మరణించాలి, అసలు మాకు ఎవరు లేరు కదా, మా నాన్నగారు ఒకరే కదా మాకు ఆధారం, అటువంటి సందర్భంలో నేను చనిపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా బాధపడిపోతుంటే ఒక ఊరు పెద్ద వచ్చి అడిగి చెప్పాడట, సరే నాయన ఎందుకు బాధపడిపోతున్నావు అంటే, ఎందుకు బాధపడుతున్నాండి సార్, మాకు ఆధారంగా ఉన్న వాళ్ళందరూ చనిపోతే మాకు ఎలా ఉంటుందో మీకు తెలుసా, మాకే అసలు ఎందుకు జరగాలి అని అనుకుంటే ఊరు పెద్ద ఆయన ఒక మాట ఉన్నాడు. సరే నాయన ఏం బాధపడవద్దు, నేను ఒక మాట చెప్తాను, ఒకసారి దాన్ని ఆలోచించి ఆ ప్రశ్న ఒకసారి అడిగి రమ్మని చెప్పాడు. ఊరు దగ్గరికి వెళ్ళి సుమారుగా 500 గడపలు ఉంటాయి. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఈ ప్రశ్న ఒకటి అడిగి రాబాబు అన్నాడు. ఏంటో ప్రశ్న? 500 గడపలు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? ఇంతకు మురుపు ఈ ఒక్క ప్రశ్న అడిగిరా అంటే ఈయన సరే సార్ వెళ్తానని చెప్పి అడగడం మొదలు పెట్టాడు. మొదటి గడప దగ్గరికి వెళ్ళాడు. మొదటి ఇంటికి వెళ్ళాడు. అయ్యా మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారు? అవునండి చనిపోయారు. నెక్స్ట్ ఇంటికి వెళ్ళాడు. మీ ఇంట్లో? అవునండి చనిపోయారు. మూడో ఇంటికి వెళ్ళాడు. ఎవరైనా చనిపోయారండి మీ ఇంట్లో? అవునండి చనిపోయిన వాళ్ళు, మా నాన్నగారు చనిపోయారు కానీ, మా అక్కగారు చనిపోయారు కానీ, మా తాతగారు చనిపోయారు కానీ, మా నాన్నమ్మ కానీ, మా అమ్మమ్మ కానీ, ఓకే అలాగే మా వదిన కానీ, ఇలాగ ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు, ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు అంటే ఈ 500 గడపలు పరిశీలన చేస్తే చనిపోలేని కుటుంబము ఏది? అందరూ చెప్తారా? చనిపోలేని కుటుంబం అంటే పుట్టిన తర్వాత అలాగే బ్రతికున్న కుటుంబం ఎక్కడ? అప్పుడు ఈయనేమనుకుంటున్నా అంటే మాకే ఇలా జరిగిపోయిందని బాధపడిపోతున్నాడు కదా. ఎప్పుడైతే సిచ్యువేషన్ తన వ్యక్తిగతంగా వెళ్ళి కనుగొన్నాడో, అంటే మా ఇంట్లోనే కాదు అన్నింట్లో అలా జరిగింది. కాబట్టి ఇది సహజంగా మనం గమనించి దేవుని బిడ్డలారా ప్రభువును బట్టి మనం ధైర్యము తెచ్చుకోవాలి. ఒక దినాన్న ప్రభువునందు నమ్మిక వచ్చిన వాళ్ళందరూ కూడా మనం కలుసుకుంటాం.